అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 4వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము, నూతన బలము కొరకు కనిపెట్టుకుని యుండుడి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనం నందు, యెహోవా కొరకు కనిపెట్టుకుని చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆత్మీయ జీవితం నందు ప్రతి ఒక్క దేవుని బిడ్డకును ఉన్నత బలము కావలెను. శత్రు యొక్క క్రియలను శక్తులను నశింపజేయుటకు పరిశుద్ధాత్మ యొక్క బలము కావలెను. సాతాను తీసుకుని వచ్చుచున్న సమస్యలన్నిటినీ మరియు పోరాటములపై జయమును పొంది జయించిన పరిశుద్ధులుగా ఉండుటకు బలము కావలెను. ఇద్దరు మల్లు యుద్ధమునందు ఉన్నారు అని అనుకొందుము. బలము గలవాడే ధైర్యముగా ఎదుటివానిని కొట్టి పడగొట్టగలడు. బలము లేకుండా నీసముతో వచ్చి నిలబడుచున్నవాడు బహుభయంకరమైన పరాజయమునే పొందవలసిందై ఉండును. అలాగైతే అంధకార శక్తులతో పోరాడుచున్న మనకు ఎంతటి ఆత్మీయ బలము కావలను. అప్పుడే మాంత్రికులను కూడా ఎదిరించి నిలబడగలము. చేతబడి శక్తులను విరిచి జనులను విడిపించగలము. నూతన బలమును గూర్చి బైబిల్ గ్రంథము పక్షిరాజు వలె నూతన బలమును పొందుదురు అని పక్షిరాజుతో పోల్చి చెప్పుచున్నది. పక్షిరాజు వయస్సు ముదురుచున్నప్పుడు ఒంటరిగా ఒక బండ సందులో కూర్చుండి తన యొక్క పాత ఈకలన్నిటినీ రాల్చుకుని సహనముతో కనిపెట్టుకుని యుండును. కొన్ని మాసములు ఏమియో తినక పూర్తిగా బోడితనముతో కూర్చుండును. దాని శరీరం యొక్క కొవ్వంతియు కరిగిన తరువాత అందమైన ఈకలు మొలచి నూతనమైన యవ్వన బలముతో ఎగిరి వెళ్ళును. ఆ సంగతిని కీర్తనాకారుడు పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు అని వ్రాయిచున్నాడు. 103వ కీర్తన 5వ వచనం. ప్రతి ఒక్కరి యొక్క జీవితం నందును దేవుని సముఖంలో ఒంటరిగా కనిపెట్టుకుని ఉండేటువంటి ఉపవాస దినములు కావలేను. ఎస్తేరు రాత్రింబగళ్ళు 3 దినములు ఉపవాసం ఉండి ఆసక్తితో ప్రార్థించాడు. అట్టి 3 దినముల ప్రార్థన దేశమునకు అతిపెద్ద ఆశీర్వాదం తీసుకుని వచ్చాను. ఏలియాయు మోషేయు 40 దినములు దైవ సముఖమునందు కనిపెట్టుకుని ఉండిరి. యేసుక్రీస్తు అరణ్యమునకు వెళ్ళి 40 దినములు రాత్రింబగళ్ళు తినక దేవుని సముఖమునందు కనిపెట్టుకుని ఉండి పరలోకపు శక్తిని కొలత లేకుండా పొందుకొనిరి. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండువారైతే నూతన బలమును పొందుకొని రెక్కలను చాపి లేచెదురు. అలాగైతే దైవ సముఖమునందు కనిపెట్టుకుని ఉండి వారు వ్యతిరేకతలను గూర్చి గాని పోరాటముల గూర్చి గాని చింతించక ప్రభు కొరకు లేచి ప్రకాశింతురు. లెమ్ము లెమ్ము సియోను, నీ బలమును ధరించుకొనుము అని ప్రభు పిలుచుచున్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనం. దేవుని బిడ్డలారా, మీకు నూతన బలము కావలెను. ఆత్మలోను ప్రాణములోను దైవిక బలము కావలెను. పరలోకం నుండి వచ్చుచున్న పరిశుద్ధాత్మ అయ్యున్న బలము కావలెను. కావున దైవ సముఖమునందు కనిపెట్టుకుని ఉండి బలముపై బలమును పొందుకొనుడి. నేటి ధ్యానమునకై మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము నెరవేర్చబోట కొరకు కనిపెట్టుకుని అని ఆజ్ఞాపించుచున్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం యెహెజ్కేలు గ్రంథం 47 మరియు 48 అధ్యాయములు, సాయంత్రం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.